నమస్తే అండి, నేను రజా. అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ చాలా మంది అడుగుతున్నారు. అఫీషియల్గా వాళ్ళైతే కన్ఫర్మ్ చేయట్లేదు, మూవీ టీం బయటకు రావట్లేదు. ఈ అప్పులు చూస్తే పేరుకుపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అసలు 2025 సంవత్సరం ఈ సినిమా రిలీజ్ అవుతుందా, లేదంటే 2026 సంవత్సరం వరకు ఈ సినిమా కోసం ఎదురు చూడాలా? సంక్రాంతికి అంటున్నారు, లేదంటే సమ్మర్కి అంటున్నారు, లేదంటే రేపు క్రిస్మస్కి అంటున్నారు, న్యూ ఇయర్కి అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఈ సినిమా బయటకు వచ్చిద్దా రాదా అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం. సినిమా ముందు బయటకు వచ్చిద్దా రాదా అని చెప్పే ముందు ఒక విషయం అయితే నేను మీకు చెప్పాలి. బాలయ్య బాబు గారి లైఫ్లో ఇలాంటి వరస్ట్ ఫేజ్ ఒకటి వచ్చిందని చెప్పేసి ఆయన కూడా అనుకుని ఉండడు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఆయన బావ ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన అల్లుడు మంత్రిగా ఉండి, ఒక రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా పాలిస్తున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి యొక్క సినిమా ఏ విధంగా ఆగిపోవడాన్ని బాలకృష్ణ గారి అభిమానులు ఏం మాత్రం కూడా తట్టుకోలేకపోతుంది. నిజం చెప్తున్నాం, గ్రౌండ్ రియాలిటీ అదే. వాళ్ళు బాలకృష్ణ గారు సినిమా 5వ తారీఖు ప్రీమియర్స్ పడుతున్నాయి అంటే ఎంతో ఆనందంతో, ఎంతో ఉత్సాహంతో వాళ్ళు వెళ్ళినటువంటి తీరు చూసి నేనే ఆశ్చర్యపోయాను. ఎంత ఆనందంగా వెళ్ళారు అనుకున్నారు. పెద్ద పెద్ద కటౌట్లు పెట్టినారు, పచ్చి పూలదండలు వేసినారు, టపాసులు పేల్చినారు. సినిమా ఒక 2 గంటల్లో రిలీజ్ అవుతున్నారుగా కట్ చేస్తే అయిపోయాయి. అంత వ్యధలో, అంత బాధలో ఉన్నారు బాలకృష్ణ గారు అభిమానులు. వీళ్ళు అడుగుతున్న మాట ఒక్కటే, మా బాలయ్య బాబు గారికి ఎందుకు ఈ విధంగా జరిగింది? ఇది బాలకృష్ణ గారి తప్పు. బాలయ్య బాబు గారు ఏదో చేతులారా చేసిన తప్పు కాదు, ప్రొడ్యూసర్స్ చేసుకున్నటువంటి తప్పు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? సో ఉన్న లెక్కల ప్రకారం రకరకాల డేట్స్ అయితే చెప్తాను. 1 19వ తారీఖు, 2 25వ తారీఖు, లేదంటే సంక్రాంతికి. ఈ 3 డేట్స్ అంటున్నారు. ఈ రోజు డేట్ 7వ తారీఖు. 19వ తారీఖున రిలీజ్ చేస్తే కనుక మనకి చాలా లాంగ్ డేట్స్ అయితే వస్తాయి. అదేవిధంగా స్కూల్ పిల్లలకి, కాలేజ్ వాళ్ళకి, ఆఫీసులకు కూడా వీకెండ్లు ఉంటాయి. అదేవిధంగా ముఖ్యంగా సెలవులు వస్తాయి అన్నమాట పిల్లలకి. న్యూ ఇయర్ కావచ్చు, అదేవిధంగా క్రిస్మస్కి సంబంధించిన సెలవులు వస్తాయి, హాలిడేస్. వీటి కారణంగా ఈ రన్లో సినిమా అయితే మంచిగా పికప్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఈ టైంలో ఇంకేమైనా సినిమాలు, పెద్ద సినిమాలు పడుతున్నాయి అంటే ప్రస్తుతానికైతే పెద్ద సినిమాలు ఏవి కూడా లేవు. ఒక మహేష్ బాబు గారికి సంబంధించి కావచ్చు, ప్రభాస్ గారికి సంబంధించి కావచ్చు, అల్లు అర్జున్ గారికి సంబంధించి కావచ్చు, లేదంటే చిరంజీవి గారికి సంబంధించి కావచ్చు, రామ్ చరణ్ గారికి సంబంధించి కావచ్చు. సో ఎక్కువ తక్కువ ఏం లేదు, ముందు వెనక ఏం లేవు పేర్లు. అలా ఏంటి మళ్ళీ పెట్టుకోబాకండి. సో నేను నార్మల్గా ఫ్లోలో చెప్తున్నా. సో ఇలా ఎవరి కూడా ఏ ఒక్కర పెద్ద సినిమాలు కూడా లేవు. మరి మొన్నే 5వ తారీఖు రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా రిలీజ్ అవ్వకపోవడంతో థియేటర్లన్నీ కూడా వెలవెలపోతున్నటువంటి పరిస్థితి. ఫుట్ఫాల్ పూర్తిగా చచ్చిపోయింది, పడిపోయింది. పండగ సీజన్లో ఫుట్ఫాల్ లేదంటే ఇంకేం ఉపయోగం? థియేటర్లు ఓపెన్ చేసుకొని కరెంటు బిల్లులు కూడా కట్టుకోవడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే 2 డేట్స్ అయితే పక్కగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. నెంబర్ 1 వచ్చేసి క్రిస్టమస్, నెంబర్ 2 వచ్చేసి సంక్రాంతి. ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ అవుతుంది. అది 19 అయినా అవ్వచ్చు, 25కు ముందైనా అవ్వచ్చు, లేదంటే కనుక సంక్రాంతికి 10వ తారీఖు తర్వాత అయినా అవ్వచ్చు. 100% కన్ఫర్మ్ అని చెప్పేసి ఇప్పటి వరకు వాళ్ళ అఫీషియల్ టీం అయితే చెప్పట్లేదు. కానీ ఈ అజంప్షన్స్ కూడా ఏంటంటే ఒక 10 రోజుల్లో సాల్వ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా. ఇప్పుడు ఏ రోజు 7వ తారీఖు అంటే ఈ నెల 19వ తారీఖు అంటే దాదాపు 10 రోజుల పైన ఉంది. సో ఈ 10 రోజుల్లో చేసేసుకుంటారు. అప్పుడు మనకి ఇది ఈ 2 కలిసి వస్తాయి. ఏది క్రిస్మస్ కలిసి వచ్చింది, న్యూ ఇయర్ కలిసి వచ్చింది. లేదు ఇది పోయింది, ఈ సీజన్, ఈ ఇయర్ వద్దు, ఈ దరిద్రం అనుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏంటి? సంక్రాంతికి ఎవరి సినిమాలు వస్తున్నాయి? మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అయితే వస్తుంది. సో మన శివశంకర్ వరప్రసాద్ గారు ఏదో సినిమా ఉంది కదా, మన శివశంకర్ వరప్రసాద్ అని. సో ఆ సినిమా అనిల్ రావిపూడి గారి, మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా వస్తుంది. మరి ఆ సినిమాతో పోటీకి ఈ సినిమా దిగబోతుందా? ఒక 2 డేట్స్లో ఏ డేట్స్లో వచ్చినా కానీ సినిమా అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే సీక్వెల్ సినిమా, బోయపాటి మీద నమ్మకాలు ఉన్నాయి. అదేవిధంగా శివ తాండవం, లార్డ్ శివుని యొక్క దాని మీద వస్తున్నటువంటి స్టోరీ కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పీక్లో ఉన్నాయి. అలాగే బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, పీక్ లెవెల్లో ఉంది. సో సినిమాని వంకబెట్టడానికే తెలియదు. బట్ ఏంటంటే వాళ్ళు హీరోస్ అనే సంస్థకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇచ్చేస్తే కనుక ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, లేకపోతే సాల్వ్ కాదు. అది సంగతి.